చిన్నప్పటి నుంచి ఫెస్టివల్ అయినా ఏ స్పెషల్ ఎకేజన్ అయినా మా ఇంట్లో కంపల్సరీగా ఉండేది ఏంటంటే సాఫ్ట్గా చక్కగా నెయ్యి వేసి ఆ మెల్ట్ అవుతున్న నెయ్యి బొబ్బట్ల మీద చూస్తూ ఆహాహా. ఇప్పుడు సింపుల్గా పర్ఫెక్ట్గా ఇవి ఎలా చేయాలో అయితే చూపించేస్తాను. ముందుగా ఒక పెద్ద స్టీల్ గ్లాస్ శనగపప్పు తీసుకుని అందులో నీళ్లు పోసుకొని అది కడుక్కొని ఒక గంట సేపు అయితే వాటిని సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె స్టవ్ మీద పెట్టుకుని అందులో నీళ్లు బాయిల్ చేసి ఈ పప్పు అంతా అందులో వేసుకుని దాన్ని ఒక 20 నిమిషాలు అలా అయినా ఉడకబెట్టుకోవాలి. అది పప్పు అంతా నుదిమితే మెత్తగా అయిపోయేంత వరకు అయితే ఉడకబెట్టుకుంటే మనకి దాంతో పూర్ణం చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. పప్పు సాఫ్ట్గా ప్రెస్ చేయగానే ఈజీగా మెదిగితే అది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. అప్పుడిక మనము ఆ నీళ్ళంతా అయితే వంచేసుకోవచ్చు. అయితే ఈ శనగపప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. మీకు నీళ్లు కరెక్ట్గా పోసుకుంటామో లేదో తెలియక కన్ఫ్యూజన్ లాంటివి ఉంటే ఇలా గిన్నె మీద పెట్టుకొని అది కుక్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా తెలుస్తుంది పప్పు ఎంతవరకు కుక్ అయిందో. ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఒక్కసారి నొక్కుకొని చూసుకున్నాను. పప్పు నాకు బాగా ఉడికిపోయింది. ఇక నేను ఆ నీళ్లు తీసుకుని పప్పునైతే సపరేట్గా పెట్టుకుంటున్నాను. పప్పుని ఇలా పక్కన పెట్టుకుని మనం ఇక దీనికి కావాల్సిన పిండిని కలుపుకుందాం. ఒక గిన్నెలో నేను 3 నుంచి 4 కప్పుల వరకు మైదాని తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అందులోనే కాస్త నెయ్యి అండ్ వాటర్ కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే నీరు ఒకేసారి పోసారంటే అది పిండి జారుడుగా అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇదిగోండి, నేను మీకు చెప్పినట్టుగా ఇందులో నెయ్యి కాస్త ఉప్పు వేసుకుని దాన్నంతా ఫస్ట్ పిండిలో కలుపుకుని ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు అయితే ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బొబ్బట్లు వస్తాయి. పిండి అయితే ఖచ్చితంగా లంప్స్ లేకుండా మెత్తగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా మనం కలుపుకుంటూ ఉంటే మనకి నీళ్లు అలాగే నెయ్యి ఏమైనా అవసరం పడతాయేమో అర్థం అవుతూ ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే పిండి కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేసింది. దీన్ని ఇలా కలుపుకొని ఇక మనం ఇది కూడా ఒక పక్కన పెట్టుకుంటాం. ఇంకో పక్క మనం పూర్ణం అయితే తయారు చేసుకోబోతున్నాం. 1 గ్లాస్ పప్పుకి నేనైతే 1.5 గ్లాసు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు తీపి ఇంకా ఎక్కువగా నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఒక సగం చక్కెర ఒక సగం బెల్లం వేసుకున్నా బాగానే ఉంటుందండి. బెల్లంతో పాటు ఇలాయచీని కూడా కాస్త దంచుకొని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త నెయ్యి కూడా. ఇవన్నీ మిక్సీలో మనం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్ణం ఎంత స్మూత్ కన్సిస్టెన్సీ వస్తే అంత బాగుంటుంది. అలా అని ఇది మరీ లూజ్గా అవ్వకూడదు. అందుకని నేను ఇందులో అయితే నీళ్ళేం వేయట్లేదు. అది ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కనుక అందులో బెల్లం ఇలాయచీ వేసుకుని దాన్ని బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు ఇలా గ్రైండ్ చేస్తూ మధ్యలో చూసినట్టయితే ఇదిగోండి, మనకి పూర్ణం కన్సిస్టెన్సీలోకి ఈ పప్పు అయితే గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక ఈ పూర్ణం అంతా ఒక గిన్నెలోకి మనం ఇలా తీసి పెట్టుకుంటే మనకి బొబ్బట్లు చేసుకోవడానికి ఈ పూర్ణం అయితే రెడీ అయిపోయింది. అలాగే ఓ పక్కన ఆ పిండి కూడా బాగా నానిపోయి రెడీ అయిపోయి ఉంటుంది మనం భక్షాలు అదే బొబ్బట్లు చేసుకోవడానికి. పూర్ణం అంతా తీసుకున్నాక అందులో కాస్త నెయ్యి కూడా ఇలా కలిపి పెట్టుకోండి. ఇదిగో చూస్తున్నారుగా, మన పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక జిప్ లాక్ కవర్ ని కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఆర్ ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా బాగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ ఆర్ గీ దానికి స్ప్రెడ్ చేసుకుని పిండి ముద్ద కొంచెం తక్కువగా తీసుకుని పూర్ణం ముద్ద కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫస్ట్ పిండిని అయితే కాస్త నొక్కుకోవాలి. ఆ తర్వాత పూర్ణం కాస్త ఎక్కువగా తీసుకుని ఈ నొక్కుకున్న పిండి మధ్యలో పెట్టుకుని అన్ని వైపుల నుంచి పిండితో పూర్ణాన్ని అయితే ఇలా కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకేమైనా కాస్త పిండి ఎక్కువ అయినట్టుగా అనిపిస్తే ఆ పిండిని అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఈ పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. దీన్ని పైనుంచి ఇంకో పార్ట్ ఆఫ్ జిప్ లాక్ కవర్ని కూడా పెట్టుకుని చక్కగా వేళ్లతో మెత్తగా దాన్ని రౌండ్గా వచ్చేలాగా అయితే నొక్కుకోండి. అటు ఇటు కవర్ వేసి నొక్కున్నట్టయితే అవి అతుక్కోపోకుండా చక్కగా రౌండ్గా అయితే వచ్చేస్తాయి. బొబ్బట్లని ఎంత పల్చగా నొక్కుంటే అంత బాగుంటాయండి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీటినైతే పల్చగా చక్కగా రుద్దుకోవాలి.
ఇవి నొక్కుంటూ ఇంకో పక్క స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ వేసుకుని దాన్ని వేడి పెట్టుకోవాలి. పెనం బాగా వేడికిన తర్వాత ఇక ఆ బొబ్బట్టుని పెనం మీద వేసుకుని చక్కగా నీరు వేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇక ఒకదాని తర్వాత ఒకటి పిండి పల్చగా, ఆ తర్వాత కాస్త పెద్దగా పూర్ణం తీసుకుని బొబ్బట్లు చేసుకోవటమే. నెయ్యి ఎంత బాగా దట్టించి చేస్తే బొబ్బట్లు అంత రుచిగా ఉంటాయండి. రెడీ అయిన బొబ్బట్లని పార్చ్మెంట్ పేపర్ మధ్యలో వేసుకుంటూ పెట్టుకున్నట్టయితే అవి ఒకదానికొకటి అంటుకుపోకుండా చక్కగా నీట్గా ఉంటాయి. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని ఇక నెయ్యి వేసుకుని తింటూ ఉంటే నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలే బాగా గుర్తు వస్తున్నాయండి. నేను ప్రతిసారి ఉగాదికి బొబ్బట్లను చేసుకుంటూ మా అమ్మ చేతి బొబ్బట్లను అయితే చాలా గుర్తు చేసుకుంటానండి. ఒకేసారి ఎక్కువగా చేసుకుని ఇదిగోండి ఇలా పార్చ్మెంట్ పేపర్ మధ్యలో వేసుకుని మనం హాట్ ప్యాక్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. బొబ్బట్లని చక్కగా నెయ్యి వేసుకొని లేదా పాలతో తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది అనుకోండి. నేను చూపించిన క్వాంటిటీతో నాకైతే ఒక 15 బొబ్బట్లు వచ్చాయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.